ఉత్తర భారతదేశంలోని చిన్న గ్రామం శతసుందర్. మట్టి ఇల్లు, సాదా జీవితం. ఈ గ్రామంలో శ్యామలాలుండేవాడు. పేదవాడు కానీ నిజాయితీ. వండిన చికెన్ కర్రీ, అన్నం అమ్మేవాడు. జనాలు ఒక్కసారి మనసుతో తింటే తప్పకుండా మళ్ళీ వస్తారు. చెడ్డది కాదు, కానీ ఆ మజా లేదు. కడుపు నిండింది, కానీ రుచి గుర్తుండదు. ఈ మాటలు రోజూ వింటూ శ్యామలాల్ నవ్వేవాడు, కానీ లోపల బాధపడేవాడు. ఈరోజు మిగిలిందా? అవును, తింటారు, కానీ మళ్ళీ రావడం లేదు. నీ కష్టంలో లోపం లేదు. దేవుడు సరైన సమయంలో దారి చూపిస్తాడు. ఒకరోజు అడవిలో పనిచేసి రాము దుకాణం దగ్గర ఆగాడు. వండిన చికెన్ కర్రీ ప్యాక్ చేయి, అడవిలో వేడి చేసి తింటాను. అడవిలో చల్లని గాలి, కట్టెల వాసన, రోజంతా ఆకలి. రాము వండిన చికెన్ కర్రీని మట్టి కడాయిలో వేసి కట్టెల మెల్లని మంటపై వేడి చేశాడు. మసాలాలవే, కానీ రుచి పూర్తిగా మారింది. మట్టి మంట ప్రాణం పోసాయి. నీ చికెన్ అడవిలో అద్భుతమైంది. ఎలా? నేనైతే అదే వండాను. చికెన్ అదే, కేవలం మట్టి కడాయి, కట్టెల మంట. ఇన్నేళ్ళు రుచి కాదు, కడుపు మాత్రమే నింపాను. ఇప్పుడు సరిగ్గా మొదలుపెట్టు. తర్వాత రోజు శ్యామలాల్ అదే చికెన్ను మట్టి హండీలో కట్టెల మెల్లని మంటపై ఈరోజు వంట నిజంగా చాలా రుచిగా ఉంది. లోపం రుచిలో కాదు, పద్ధతిలో ఉంది. మధ్యాహ్నానికి ముందే హండీ మొత్తం ఖాళీ అయింది. మసాలాలతో కాదు, సరైన పద్ధతి ఓర్పుతో వస్తుంది. తన మూలాలు, సంప్రదాయాన్ని గుర్తుపెట్టుకునేవాడే తన గుర్తింపును సంపాదిస్తాడు.